వయసుతో నిమిత్తం లేకుండా జనాభాలోని 20% మంది ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారని ప్రముఖ ఆస్తమా వైద్యులు డాక్టర్ జి కుల్లాయప్ప అన్నారు. ఈ మేరకు ఆయన నిర్వహించిన 80వ ఉచిత వైద్య శిబిరంలో రోగులకు చికిత్స చేశారు. నగరంలోని సాయిబాబా దేవాలయంలో ప్రముఖ ఆస్తమా వైద్య నిపుణులు డాక్టర్ జి కుల్లాయప్ప 80వ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల చివరి శనివారం రోజు పేద రోగులను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా చికిత్స చేసి మందులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 80 ఉచిత క్యాంపులు పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. అలాగే ఇక మీదట కూడా శిబిరాలను ఏర్పాటు చేస్తారన్నారు. వాతావరణంలో పెరుగుతున్న కాలుష్య మార్పులతో ప్రజలు అధికంగా ఆస్తమా వ్యాధిన పడుతున్నారని అన్నారు. జనాభాలో 20% మంది చిన్న పేద తేడా లేకుండా ఆస్తమాతో బాధపడుతున్నారని అన్నారు. స్పైరోమీటర్ తో పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఉచిత ఆస్తమా వైద్య శిబిరాన్ని బాబా ఆలయంలో నిర్వహిస్తున్నాం. ఈ నెల ఆఖరి శనివారం ముఖ్యంగా పేదలకు ఉద్దేశించి ఈ వైద్య పరీక్షలు జరుపుతూ వాళ్ళ ఊపిరితిత్తుల పనిసామర్థ్యం కొలిపే పరీక్షలు కూడా స్పైరోమెట్రీ అనే పరికరం ద్వారా దాదాపు 450 రూపాయలు విలువ చేసే స్పైరోమెట్రీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ పరీక్షలు కూడా చేసి వాళ్ళ విలువైన ఇన్హేలర్స్ కూడా వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేసి పేదలకు కొద్ది గొప్ప ఆదుకోవాలనే ఉద్దేశంతో బాబా దయ వల్ల నిరాటంకంగా ప్రతి నెల ఆఖరి శనివారం ఈ క్యాంపులు ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నాం. సో అటువంటి పేదలకి కొద్ది గొప్ప సహాయం చేయాలనే ఉద్దేశంతో కంపెనీల సహకారంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఈ క్యాంపులు రాబో కాలంలో కూడా ఈ క్యాంపులు మేము ఉచితంగా నిర్వహించి పేదలను ఆదుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత సభ్యులు కృష్ణమూర్తి, తిరుపాల్ రెడ్డి, హేమంత్, సత్యకుమార్, మహేష్, సతీష్ గౌడ్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.